హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఏంటి ఉదయాన్నే లేచి ప్రకృతిని చూస్తున్నానని అనుకుంటున్నారా? ఈరోజు ఉదయాన్నే లేవాలి కదండి, ఎందుకంటే ఉగాది పండుగ కదా. సో అందుకోసమే నేను ఉగాది రోజు ఉదయాన్నే లేచాను. ఉదయాన్నే లేచి ముగ్గు వేయడం స్టార్ట్ చేసి ముగ్గు కూడా వేసేసాను. ఆ తర్వాత ఇంకా బ్రష్ చేసుకుంటున్నాను. బ్రష్ చేసుకుంటూ ఏమబ్బా బయట బ్రష్ చేస్తున్నాను అనుకుంటున్నారా? బ్రష్ చేసుకుంటూ అలా వేపపూత తీసుకోవడానికి బయటికి వెళ్ళాను అనమాట. ఇంకా వేపపూత తీసుకున్న తర్వాత అలాగే ఇంకా మామిడి చెట్టు దగ్గర కూడా వెళ్ళాను, ఎందుకంటే తోరణాలు కట్టడానికి ఆకులు కావాలి కదా. సో అలాగే మ్యాంగో కూడా తీసుకున్నాను అనమాట. ఇది మా ఇంటి పక్కన ఉన్న చెట్టు. కాయలు కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఈ కాయలు. అన్నీ తీసుకొచ్చేసి వెంటనే స్నానానికి వెళ్ళిపోయాను. ఇంకా నా స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది. కొత్త డ్రెస్ వేసుకున్నాను. కొత్త డ్రెస్ అంటే మనం వేసుకునే నైట్ డ్రెస్ కొత్తదైనా కానీ కొత్త డ్రెస్సే కదా. సో అందుకోసమే ఇంకా కొత్త డ్రెస్ వేసేసుకొని ఇంకా తోరణాలు కట్టడానికి కూర్చున్నాను అనమాట. కట్టేసిన తర్వాత ఇంకా గంధంతో స్వస్తిక్ గుర్తు, తర్వాత ఓం గుర్తు, తర్వాత త్రిశూలం, ఆ మూడు మా అక్క వేయమనింది అనమాట తోరణం పైన. సో అందుకోసమే అవి కూడా వేసేసి ఇంకా కట్టేస్తున్నాము. గుమ్మానికి తోరణం కట్టడానికి మా చిన్నక్క హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ. ఇంకా మా మమ్మీ కూడా ఉదయాన్నే నిద్ర లేచేసి తను రెడీ అయిపోయి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసింది. ఇంకా ఉగాది రోజు మనం స్పెషల్ భక్షాలు చేసుకుంటాం కదా, అందుకోసం మా మమ్మీ ఇక్కడ శనగ బ్యాళ్ళను ఉడకబెడుతుంది. ఇంకా తర్వాత మా డాడీకి నేను కాఫీ కల్పించాను అనమాట. డాడీ కాఫీ కల్పించిన తర్వాత మమ్మీకి కూడా కల్పించి నేను కూడా కాఫీ తీసుకున్నాను. చాలామంది కాఫీలో బిస్కెట్ తిన్నారో తెలియదు, కానీ నేను మాత్రం కాఫీలో బిస్కెట్ తింటాను, నాకు నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఆ తర్వాత మమ్మీకి కూడా కిచెన్లో కొంచెం హెల్ప్ చేశాను అనమాట. హెల్ప్ చేయడం ఏంటి వర్క్ అని అంటే, మా డాడీ కోసం హాట్ వాటర్ పెట్టాను. ఆ తర్వాత ఇంకా లెమన్ రైస్ చేసుకోవాలి కదా ఫెస్టివల్ రోజు. సో లెమన్ రైస్ కోసం అని చెప్పేసి లెమన్స్ జ్యూస్ తీస్తున్నాను అనమాట నేను ఇక్కడ. ఇంకా ఆ వర్క్ అయిపోయిన వెంటనే ఇంకా పూజ చేయడానికి అని చెప్పేసి పటాలు తుడిచేసి పటాలు పెట్టేసి మళ్ళీ పూలు పెట్టేసి పూజ చేస్తున్నాను అనమాట. అసలు ఉగాది ఎందుకు చేసుకుంటున్నాము, అసలు ఉగాది ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు. చంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. తెలుగువారి నమ్మకం ఏంటి అంటే, ఉగాది రోజే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడంట. ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజుని ఉగాది అని పిలుస్తారు. మన గ్రంథాలు వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు. అలా మన ప్రతి ఒక్క ఉగాదితో బ్రహ్మకు ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం ఏంటి అంటే యుగ ఆది అని, అదే ఉగాదిగా మారింది. ఇదే విషయానికి పురాణాలలో ఉన్న గాథ ఏమిటంటే, సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుండే వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడు. చైత్రశుద్ధ పాడ్యమి రోజునట. వేదాలను పొందిన ఆ బ్రహ్మ సృష్టిని చేయడం ప్రారంభించాడట. పురాణాలను పరిశీలిస్తే ఉగాది పండగ చేసుకోవడం మహాభారత కాలంలో కూడా అమల్లో ఉందని తెలుస్తోంది. ఇదే ఉగాది ఫెస్టివల్ కాదా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మేము ఉగాది పచ్చడి చేసుకుంటున్నాం. ఇక్కడ మా చిన్నక్క ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తుంది. బెల్లము,
వేపపూత, కారము, ఉప్పు, మామిడికాయ ముక్కలు, చింతపండు రసం ఇవన్నీ కలిపి మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. మనం వేసుకున్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క రుచిని తెలుపుతుంది. ఇలా షడ్రుచుల కలయికతో ఏర్పడినది మన ఉగాది పచ్చడి. ఇంకా పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట, దేవుడికి ప్రసాదంగా. ఆల్మోస్ట్ దేవుడికి పెట్టే ప్రసాదాలు రెడీ అయ్యాయి అనమాట. ఇంకా మా మమ్మీ భక్షాలు చేస్తుంది, మా అక్క పూర్ణం పెట్టిస్తుండే, మా మమ్మీ అవి వాటిని చపాతీలాగా రుద్దుకొని భక్షాలను చేస్తుంది అనమాట. నేనైతే మామూలుగా పటాలను తుడిచి దేవుళ్ళకి పూలు పెట్టేసి దీపాలు వెలిగిస్తాను అనమాట. ఇంకా తర్వాత మా మమ్మీ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేస్తుంది. మమ్మీ మా డాడీ ఇద్దరు మొక్కుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా నేను మా అక్క కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేసి మొక్కుకున్నామన్నమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దేవుడి దగ్గర కొట్టిన టెంకాయ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు తీసుకుంటున్నాము. ఆ తర్వాత మా అక్క ఉగాది పచ్చడి పంచుతుందన్నమాట అందరికీ. ఫస్ట్ డాడీకి, ఆ తర్వాత మమ్మీకి, ఆ తర్వాత నేను కూడా ఉగాది పచ్చడిని స్వీకరించాను అన్నమాట. ఉగాది పచ్చడి తిన్న వెంటనే మీకు ఏ టేస్ట్ ఫస్ట్ తగిలింది? నాకైతే అన్ని టేస్ట్లు తగిలాయి అన్నమాట ఒకటేసారి. ఇంకా తర్వాత మొత్తానికి స్వీట్ అయిపోయింది. మా ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఉంది. సో మళ్ళీ మా మమ్మీని అడిగి మళ్ళీ తింటున్నాను అనమాట. ఆ తర్వాత మా అక్క కూడా వచ్చింది, నాకు కూడా పెట్టు మమ్మీ అని చెప్పేసి. ఈరోజు మేము చేసుకున్న స్పెషల్స్ చూద్దాము. ఫస్ట్ ఓలిగలు, ఇవి మేమైతే భక్షాలు అంటాము. ఇది లెమన్ రైస్. లెమన్ రైస్లోకి కాంబినేషన్ ఆలూ కర్రీ అనమాట. ఈ ఆలూ కర్రీని భక్షాల్లో కూడా తింటాము. అలాగే స్వీట్ గులాబ్ జాము, అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు, తర్వాత వైట్ రైస్, తర్వాత అందులోకి సాంబార్. మేము ఈసారి పప్పు చేసుకోలేదు అనమాట. ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాం కదా, అది మిగిలిపోతుంది. సో వేస్ట్ ఎందుకని చెప్పేసి పప్పునే ఎత్తేసామన్నమాట ఈసారి చేసుకోవడం. ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను చూడండి. చేసుకున్న ప్రతి ఒక్కటి చాలా బాగా వచ్చాయి అన్నమాట, టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఆఫ్టర్నూన్ కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నానంటే ఈరోజు మా తమ్ముడి బర్త్డే అనమాట. సో కేక్ కటింగ్ నల్లగాలువలో జరుగుతుంది. సో అందుకోసమే నేను, మా అన్న, మా మామ ముగ్గురం కేక్ తీసుకొని నల్లగాలువకి స్టార్ట్ అయ్యామన్నమాట. వీడు మా అన్న, వాడు మా అక్క కొడుకు హర్వి. మీట్ మై సిస్టర్ గౌతమి, మీట్ మై మాసి రుక్మిణి. బర్త్డే ఈ తమ్ముడిదే. ఏంటి ఈ తమ్ముడు బర్త్డేకి షార్ట్ పెట్టలేదు అనుకుంటున్నారా? వాడికి వీడియో రావడం అంత ఇష్టం ఉండదు. బట్ ఏమంటే నేనే ఫోర్స్ చేసి వీడియో తీసుకొని మరీ పెడుతున్నాను. ఇదండి ఉగాది రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేశానో చూపించాను. అదేవిధంగా ఉగాది మరుసటి రోజు టెంపుల్కి కూడా వెళ్ళాము. ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.